హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను ఒప్పో ఫైండ్ ఎక్స్. సో మనకి తెలిసిందే, నేను ప్రీవియస్ వీక్లో కూడా అయితే దీని మీద అయితే వీడియో చేశాను. ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రో కానీ X4 కానీ అని పిలుస్తారని చెప్పి అయితే నేను ఆ వీడియోలో అయితే మీకు మెన్షన్ చేశాను. సో దాని రెండర్ ఇమేజెస్ ఎలా ఉంటాయో కూడా మీకు ఆ వీడియోలో అయితే చూపించాను. సో ఎలా ఉండబోతుంది ఏంటి అని ఇప్పుడు మీరు థంబ్నెయిల్లో కూడా మీరు చూసే ఉంటారు. సేమ్ అదే డిజైన్లో అయితే రాబోతుంది. బట్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, ఇది మనకి X5 ప్రో, ఫైండ్ ఎక్స్ ప్రో కానీ ఫైండ్ X5 ప్రో కానీ ఈ రెండు పేర్లలో అయితే ఒక పేరుతో అయితే రావచ్చని అయితే నేను ఆ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. సో దాని తర్వాత నుంచి మనకి ఎక్కువగా ఫైండ్ X5 ప్రో ఈ పేరు మీద అయితే ఉండబోతుందని చెప్పి అయితే బాగా ఎక్కువ రూమర్స్ అయితే రావడం అయితే స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి మనకైతే ఎక్కడ మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇలాంటివి అయితే ఏమీ రాలేదు. బట్ ఈ రూమర్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఫైండ్ ఎక్స్ ప్రో కన్నా ఫైండ్ X5 ప్రో, X4 ప్రో కన్నా X5 ప్రో మీదే ఎక్కువగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ పేరు మీద వస్తుందని చెప్పి. అండ్ ఇందులో మనకి మ్యాక్రో లెన్స్ కూడా తీసేశారని చెప్పి అయితే మనకు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వీటి గురించి అన్నీ అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. కంప్లీట్గా ఈరోజు ఏంటంటే మనకి స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. అది కూడా కెమెరా స్పెక్స్ మాత్రమే ట్వీట్ అయితే వచ్చింది. సో ఈ మనకి తెలిసిందేగా, ఈ లీక్ స్టార్స్ అనేవాళ్ళు బాగా ట్వీట్లు చేస్తారు కదా. సో అలా ఒక లీక్ స్టార్ అయితే ఒక ట్వీట్ అయితే చేశాడు. ఆ ట్వీట్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మ్యాక్సిమం తను చేసే ట్వీట్స్ మ్యాక్సిమం అంటే 100లో 80% అలా రియల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అందుకనే అది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సేమ్ ఆ స్పెసిఫికేషన్స్తో అయితే వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. సో అందుకనే అయితే ఈ వీడియోలో దాని గురించి అయితే చూసుకుందాం. సో X3 ప్రోకి ఇంకా సక్సెసర్ అనేది అయితే చెప్పొచ్చు X5 ప్రో. ఎందుకంటే X4 ప్రో మీద పేరు మీద అయితే రాకపోవచ్చు అని చాలామంది అయితే చెప్తున్నారు. అండ్ XDA డెవలపర్స్ నుంచి కూడా అయితే మనకి ఇది రికగ్నైజ్ అయ్యిందని అయితే ఆ లీక్ స్టార్ అయితే చెప్పాడు. సో కంప్లీట్గా ఏ సెన్సార్తో వస్తుంది, ఏంటి, ఎంత మెగా పిక్సెల్తో వస్తుందో కూడా, ఆర్టిఫిషియల్ ఇమేజ్ స్టెబిలైజేషనా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా, అన్ని డీటెయిల్స్ అయితే తనైతే చెప్పేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నేను ఆ ట్వీట్ అయితే చూపిస్తాను. సో ఆ ట్వీట్ చూపించే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక మన ఛానల్లో టెక్ ఛానల్ అంటారు దీన్ని. సో టెక్నికల్ వీడియోస్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయి. టాప్ మొబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్స్, ఇలా అన్ని టెక్నికల్ సంబంధించిన, టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ఇలా కొత్తగా రాబోయే కెమెరా స్పెక్స్ ఫోన్ మీద అండ్ చిప్సెట్ మీద, అండ్ కొత్తగా చిప్సెట్ వస్తే ఏ స్పెసిఫికేషన్స్తో వస్తుంది, సో ఇలా అన్ని స్పెక్స్ మీద కూడా అయితే మనమైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ కేటగిరీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కన్సిడర్ ది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఆ లీక్ స్టార్ లీక్ చేసిన ట్వీట్ అయితే మీకు చూపిస్తాను. సో నేనైతే ఇమేజ్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ అయితే మనం ఇమేజ్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూసారంటే మీరు ట్వీట్, ఇక్కడ మీరు చూడొచ్చు, తన పేరు వచ్చి MLGM XYYST. సో ఇక్కడ మీరు చూసారంటే ఈయన నుంచి అయితే మనకైతే ఈ ట్వీట్ అయితే వచ్చింది. సో ఈయన ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఈయన హ్యాష్ ట్యాగ్స్ కూడా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అపో ఫైండ్ X5 ప్రో, హ్యాష్ ట్యాగ్ అపో, హ్యాష్ ట్యాగ్ లీక్స్ అని అయితే 10 లీక్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, మనకి ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ వచ్చి మనకి సింగిల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఆ స్పెసిఫికేషన్స్ చూస్తే ఫ్రంట్ వచ్చి మనకి మెయిన్ మెగా పిక్సెల్ వచ్చి 32 మెయిన్ మెగా పిక్సెల్తో అయితే మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉండబోతుంది. RGB అని అయితే అంటున్నాడు. సో ఇది సోనీ సెన్సార్తో అయితే వస్తుంది. సోనీ IMX709 సెన్సార్తో అయితే మనకైతే కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ ఇదైతే వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరాలోకి అయితే వెళ్ళిపోతే మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా అని అయితే వచ్చింది కదా. సో ట్రిపుల్ కెమెరా వచ్చి ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్, ఒకటి టెలి ఫోటో లెన్స్తో అయితే వస్తుంది. సో మ్యాక్రో సెన్సార్కి అయితే వీళ్ళైతే బాయ్ చెప్పేశారని అయితే చెప్పొచ్చు. మ్యాక్రో సెన్సార్కి బాయ్ చెప్పడమే బెటర్. దాని బదులు టెలిఫోటో సెన్సారే బెటర్ అయితే ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ అయితే మనకైతే వస్తాయి. సో బ్యాక్ సైడ్ అయితే మనం చూసుకుందాం. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చి మనకి 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. అది కూడా సోనీ MX766 సెన్సార్తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్. దీనికైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా సెకండరీ కెమెరా వచ్చి వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. ఇది కూడా 32 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. DOL అని చెప్పి HDR ఆప్షన్ కూడా అయితే దీంట్లో అయితే ఉంది. అండ్ దీనికి సెన్సార్ వచ్చి సోనీ నుంచే అయితే వస్తుంది. దీనికి కూడా ఈ మెగా పిక్సెల్కి కూడా IMX709 ఏదైతే ఫ్రంట్ కెమెరాకి అయితే యూస్ చేశారో సెన్సార్, అదే సెన్సార్తో అయితే మనకి బ్యాక్ సెకండరీ కెమెరాకి అయితే వస్తుంది. 32 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్. ఇంకా ఫైనల్గా థర్డ్ కెమెరా వచ్చి మనకి 13 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుంది. దీని సెన్సార్ వచ్చి సామ్సంగ్ S5K
3M5. సో ఈ సెన్సార్‌తో అయితే వస్తుందంటున్నారు. మాక్సిమం నాకు తెలిసి ఇవే లీక్స్, ఈ లీక్స్ స్పెసిఫికేషన్స్‌తో అయితే వస్తుంది ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రో. బట్ నాకు 50 మెగా పిక్సెల్ ప్లేస్‌లో, ఎందుకంటే మనకిప్పుడు 108 మెగా పిక్సెల్ ఇలాంటివన్నీ అయితే వస్తుందిగా. ఫైండ్ ఎక్స్ అంటేనే వీళ్ళు కొంచెం ఇన్నోవేటివ్‌గా తీసుకొచ్చిద్ది. సో నాకు తెలిసి 50 ప్లేస్‌లో ఏ 108 మెగా పిక్సెల్ అలా అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఆల్రెడీ మనకి 50 కన్నా 64 మెగా పిక్సెల్ వాటిలకే అయితే ఉన్నాయి నార్మల్ ఫోన్స్‌కి. 64 మెగా పిక్సెల్ ఇలాంటి వాటిలతో మెయిన్ కెమెరాతో వస్తుంటే, ఇది 50 మెగా పిక్సెల్‌తో వస్తుందా అంటే కొంచెం డౌట్ అయితే ఉంది. నాకు తెలిసి 108 మెగా పిక్సెల్‌తో అయితే రావచ్చు. చూద్దాం మరి ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ప్రో రిలీజ్ అయ్యాకే మనకైతే తెలుస్తుంది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయక తప్పదు. సో ఇది గైస్ మనకి కెమెరా మీద ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ప్రో మీద మనకొచ్చిన కెమెరా మీద లీక్స్. ఎక్కువైతే ఈ స్పెసిఫికేషన్స్‌తోనే అయితే వస్తుందంటున్నారు. మరి రిలీజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయక తప్పదు. సో ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.